బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో ప్రచార భేరీ నిర్వహించిన సీఎం జగన్ మరి కాసేపట్లో వెంకటగిరిలో పర్యటించనున్నారు. త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభల్లోనూ సీఎం జగన్ పాల్గొంటారు. తాడిపత్రిలో ప్రచార భేరీ నిర్వహించిన సీఎం జగన్ మరి కాసేపట్లో వెంకటగిరిలో పర్యటించనున్నారు. త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభల్లోనూ సీఎం జగన్ పాల్గొంటారు. జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, మరి కాసేపట్లో వెంకటగిరిలో జగన్ పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏ టైంకి చేరుకుంటారు? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎన్నికలకి మరికొద్ది సమయమే ఉంది కిరణ్మయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పార్టీల అధినేతలు జిల్లాల పర్యటనలో వేగవంతం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎన్నికల ప్రచార సభను ఇప్పుడే పూర్తి చేసి అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి చేరుకోబోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా వైసీపీ శ్రేణులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా వెంకటగిరికి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. హెలిప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి చేరుకొని అక్కడ మేనిఫెస్టో గురించి, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కూడా ప్రజలతో ముఖాముఖి ఆయన మాట్లాడబోతున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వెంకటగిరి నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి అభివృద్ధి, ఇతరత్ర కార్యాచరణ అంతా కూడా ప్రజలకి సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గానికైతే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అక్కడ నుంచి ఆత్మకూరు అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కొత్త అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎన్నుకుంది. దీంతో ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఇప్పటికే 2 సార్లు వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా వెంకటగిరిలో ఒక సభా కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి తిరిగి కందుకూరుకి ఇవాళ సాయంత్రం కూడా జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. కందుకూరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఇదే హెలికాప్టర్ ద్వారా ఇటు వెంకటగిరి నుంచి కూడా ఏదైతే సభా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆయన బయలుదేరి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే తిరుపతి జిల్లాకు సంబంధించి ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది నేతలతో కూడా ఈ సభా కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి బస్సులో కూడా అటు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అంశాలు, అదేవిధంగా ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తున్నాం అనే సంబంధించినటువంటి వివరాలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు నేతలతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకి మరి కాసేపట్లో వస్తుండగా ఇప్పటికే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరులోనే ఉన్నారు. నెల్లూరులో
నెల్లూరులో ఇప్పటికే ఆత్మీయ సమావేశాన్ని మైనార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకేసారి ఇటు ముఖ్యమంత్రి అటు అపోజిషన్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ఇద్దరు కూడా నెల్లూరు జిల్లా పర్యటనలో ఇవాళంతా కొనసాగబోతుంది. అటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నిన్న వైసీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలకి వివరించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఒక బస్సుని ఏర్పాటు చేశారు. ఆ బస్సు దగ్గర నుంచి భారీగా వచ్చేటటువంటి జనసందోహం, అదేవిధంగా వైసీపీ శ్రేణులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.